వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం, ఒక్క పైసా తీసుకోకుండా అని చెప్పి రెండు ముఖాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక ముఖం మనందరికీ తెలిసినటువంటి, అందరికీ ఆరాధ్య నటుడైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ అయితే, ఇంకొక ముఖం ఆయన మనవడు జయకృష్ణ ఘట్టమనేని ముఖం. సో జయకృష్ణ వచ్చి రమేష్ బాబు తనయుడు, కృష్ణ గారి పెద్ద కుమారుడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ. తను ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు శ్రీనివాస మంగాపురం అనేటువంటి సినిమాలో. అజయ్ భూపతి RX 100 సినిమాతోటి పెను సంచలనం సృష్టించినటువంటి డైరెక్టర్. కాకపోతే ఆ సినిమా తర్వాత అతను మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ని సాధించలేదు. మహాసముద్రం అనేటువంటి ఒక సినిమా చేశాడు శర్వానంద్ సిద్ధార్థలతోటి, అది ఆడలేదు. తర్వాత మంగళవారం అని చెప్పేసి ఆ సినిమా చేసి దాంతో హిట్ సాధించాడు. అందులో అది కూడా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం. తన మొదటి సినిమా కథానాయక అయినటువంటి పాయల్ రాజ్పుత్ తోటే ఆ సినిమాని రూపొందించాడు. సో అది ఒక భిన్నమైనటువంటి కాన్సెప్ట్ తోటి. మరి ఇప్పుడు అతను జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఈ శ్రీనివాస మంగాపురం అనేటువంటి సినిమాని రూపొందిస్తున్నాడు. మరి ఈ సినిమాని అలాగే జయకృష్ణ ఘట్టమనేని ఆ హీరోగా పరిచయం చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ మరెవరో కాదు, కృష్ణ గారికి అత్యంత సన్నిహితుడు, మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేసినటువంటి నిర్మాత. మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమార్ నిర్మాత చలసాని, అశ్విని దత్, వైజయంతి ఫిలిమ్స్ బ్యానర్. అంటే మరి ఇప్పటికీ అది 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని, అంటే అర్ధ శతాబ్దం దాటిపోయింది ఆ బ్యానర్ వచ్చి. వైజయంతి ఫిలిమ్స్ అనేది ఎదురులేని మనిషి అనేటువంటి సినిమాతో, అది NTR తోటి ప్రారంభమైనటువంటి సినిమా. అలాగే కృష్ణ గారితోటి అగ్నిపర్వతం లాంటి సినిమాలను ఇచ్చినటువంటి నిర్మాత, వజ్రాయుధం ఇలాంటి సినిమాలు ఆ బ్యానర్లో వచ్చాయి. మరి అలాంటి ఆయన వైజయంతి ఫిలిమ్స్ బ్యానర్ మీదే ఈ శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనతో పాటు జమినీ కిరణ్ కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్. సో మరి ఈ పైసా తీసుకోకుండా ఏమిటి అంటే, ఈ సినిమాకి ఆయన ఒక్క పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నాడు జయకృష్ణ. ఇది మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. తను ఇప్పుడు నేను నేర్చుకునేటువంటి ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి మొదటి సినిమాకి నేను డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, ముందు నేను నేర్చుకోవాలి అని తను స్వచ్ఛందంగా ఒక్క పైసా రెమ్యూనరేషన్ అనేది తీసుకోకుండా ఈ సినిమాకి పనిచేస్తున్నాడు అని చెప్పేసి తెలుస్తోంది. నిజానికి కృష్ణ గారి మనవడు అంటే ఖచ్చితంగా ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. పైగా ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవప్రదమైనటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబం నుంచి వస్తున్నటువంటి కుర్రవాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి ఎంతో కొంత పేమెంట్ అనేది ఇస్తారు. ఆ హీరోయిన్కి రాషాట్టడానికి ఇస్తున్నప్పుడు ఇతనికి ఎందుకు ఎవరు? అనేక మంది కొత్త వాళ్ళు మొదటి సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళకి కూడా ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కదా, ఈయనకెందుకు ఎవరు? కానీ తనే స్వచ్ఛందంగా ఈ సినిమాకి పైసా తీసుకోకుండా పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అది ఒక విశేషం. అయితే అంతకంటే పెద్ద విశేషం ఇంకోటి కూడా ఉంది. కేవలం ఈ ఒక్క సినిమాకే అది ఆయన పరిమితం చేయట్లా. తన మొదటి 3 సినిమాలకు కూడా అదే విధంగా, అంటే ఈ సినిమాతో పాటు ఈ సినిమా తర్వాత చేసేటువంటి మరో 2 సినిమాలకు కూడా రెమ్యూనరేషన్ అనేది తీసుకోకుండా పని చేయటానికి అతను రెడీ అవుతున్నాడు అని చెప్పేసి సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది పెద్ద విశేషం. సో ఇలా అంటే ఇది తెలిసిన తర్వాత ఇండస్ట్రీ వర్గాల వాళ్ళ నుంచి ఒకటే మాట వస్తుంది, తాతగారి నుంచి అబ్బినటువంటి గుణం అని చెప్పేసి. మనందరికీ తెలుసు సూపర్ స్టార్ కృష్ణ ఎంత దయార్ద్ర హృదయుడో, ఎంత మానవతావాదో, ఎంత నిక్కచ్చిగా ముక్కుసూటిగా కొన్ని విషయాల్లో ఉంటారో, డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి అంత ఉదారంగా వ్యవహరిస్తూ ఉంటారు, అంత సరళంగా ఉంటారు. ఎవరైతే తన వల్ల తను నటించినటువంటి సినిమా వల్ల నష్టపోయారని తెలిసిందో ఆయన తర్వాత సినిమాకి డబ్బు తీసుకోకుండా పనిచేసేవాళ్ళు, ఉచితంగా చేసిచ్చేవాళ్ళు. సో ఆ సినిమాని మీరు చేసుకోండి, డబ్బు చేసుకోండి అని చెప్పేసి పిలిచి మరీ ఆయన అలా ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి మురళీమోహన్ లాంటి ఆయన సహనటుడే అనేక సార్లు చెప్పారు. అందుగురించి ఆయనే చెప్పాడు, దేవుడు లాంటి మనిషి అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఆయనకి సరిగ్గా సరిపోతుందని. అదే పేరుతో దేవుడు లాంటి మనిషి అనే పేరుతో ఆయన సినిమా చేశాడు. అది కరెక్ట్ యాప్ట్ టైటిల్ ఆయనకి, కృష్ణ గారికి. అలాంటి మనిషిని, అలాంటి హీరో నేను
అసలు చూడలేదు అని చెప్పి మురళీమోహన్ లాంటి ఒకప్పుడు అనేక సినిమాల్లో హీరోగా నటించినటువంటి వ్యక్తే చెప్పారంటే దట్ ఈజ్ సూపర్ స్టార్ కృష్ణ. అందుగురించే ఎందుకంటే ఆయనతోటి కలిసి మాట్లాడి ఆయనతోటి ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చిన వాడిగా, ఆయనతో కూర్చొని ఒక 2 గంటల సేపు మాట్లాడే అవకాశం వచ్చిన వాడిగా ఆయన గురించి నాకు కూడా తెలుసు కాబట్టి నేను ఇది చెప్పగలుగుతున్నాను. ఆయన ఎలా ఉంటారు, ఈవెన్ జర్నలిస్టులతోటి ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. అదే ఏదన్నా ఎవరైనా సరే ముఖస్తుతి కోసం ఎవరైనా జర్నలిస్టు మీ సినిమా అంత గొప్పగా ఆడింది, ఇంత గొప్పగా ఆడింది చెప్తే ఆయన వారించేవాడు. చెప్పవాకండా నన్ను ఎక్కింది మునగజెట్టు ఎక్కించే ప్రయత్నం చేయవాడు. నాకు తెలుసు ఆ సినిమా పోయింది అని చెప్పి ఆయనే డైరెక్ట్గా చెప్పేసేవాడు. అలాంటి మరి మంచి మనిషి. సో అందుగురించే తాత గుణం వచ్చింది, అందుగురించే డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నాడు ఈ అబ్బాయి జయకృష్ణ అని చెప్పేసి అందరూ కూడా అతన్ని ఏదైతే తను నిర్ణయం తీసుకున్నాడో దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఆ అబ్బాయిలో ఆ నటన, ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎక్స్ప్రెషన్స్ ఎలా పలికిస్తున్నాడు, అజయ్ భూపతి అతన్ని ఎలా చూపించబోతున్నాడు ఈ శ్రీనివాస మంగాపురం అనేటువంటి సినిమాలో. ఇవి ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా మన ముందుకు రాబోతున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. మరి శ్రీనివాస మంగాపురం ఆ టైటిల్ ఏదో కొంత ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. రవీనా టాండన్ హిందీ హీరోయిన్, తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు. బంగారు బుల్లోడు సినిమాలో బాలకృష్ణతో ఆమె చేసినటువంటి వానపాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అది. సో మరి ఆమె కుమార్తె రాషా ఠడానీ. సో ఠడానీ అంటే తండ్రి అనిల్ ఠడానీ. సో ఆయన పేరు పొందినటువంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్లో ఒకరు నార్త్ ఇండియాలో, అనిల్ ఠడానీ ఏఏ ఫిలిమ్స్ అధినేత. సో వాళ్ళిద్దరు కుమార్తె రాషా ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా మన ముందుకు రాబోతుంది మొదటిసారి. మరి ఈ సినిమా శ్రీనివాస మంగాపురం ఘన విజయం సాధించి జయకృష్ణ ఘట్టమనేనికి ఒక మంచి డెబ్యూ మూవీ అవ్వాలని చెప్పేసి అభిమానులందరూ కూడా, ఘట్టమనేని అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి చూద్దాం ఆ అబ్బాయి నటన ఎలా ఉంది, తాతకు తగ్గ మనవడు అని చెప్పేసి అనిపించుకుంటాడా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.